అనేది ప్రీవియస్ వీడియోలో నేను చేయడం జరిగింది. సో ఆ వీడియో చూడకపోతే నేను ఇక్కడ కార్డ్స్ రూపంలో వదులుతాను. ఇక్కడ కార్డ్స్ లాగా వేస్తాను. ఆ కార్డ్స్ నుంచి మీరు చూడొచ్చు. సో ఇక్కడ ఈ వీడియోలో మనము ఊప్స్ అండ్ జావాలో నుంచి మొదటి ప్రోగ్రామ్ ఏంటి, ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అది 1 by 1 మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనకు ఊప్స్ అండ్ జావా ఈ సెకండ్ ఇయర్ ప్రాక్టికల్స్ నుంచి మనం స్టార్ట్ చేద్దాం. సెకండ్ ఇయర్ ప్రాక్టికల్స్ లో మొదటిగా ఊప్స్ అండ్ జావా ఉంటుందండి. తర్వాత మనకు SQL ఫోటోషాప్ ఉంటుంది. థర్డ్ వన్ కానీ ఇంటర్నెట్ టెక్నాలజీస్ ఉంటాయి. సో ఈ 3 వీడియోస్, ఈ 3 ల్యాబ్ ఎక్స్పెరిమెంట్స్ మనం చేయడం జరుగుతుంది 3 సబ్జెక్ట్స్ మీద. సో ఫస్ట్ మనకు సబ్జెక్ట్ ఊప్స్ అండ్ జావాగా, సో మనం ఊప్స్ అండ్ జావాతో స్టార్ట్ చేస్తున్నాం. సో ఊప్స్ అండ్ జావాలో మనకు టోటల్ 28 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అందులో మొదటి ప్రోగ్రామ్ మనకు బిగ్గెస్ట్ ఆఫ్ 3 నంబర్స్. సో బిగ్గెస్ట్ ఆఫ్ 3 నంబర్స్ అనేది మనం ఎలాగా మనం చేయాలి, ఇక్కడ మన యాజ్ పర్ అవర్ ల్యాబ్ ప్రకారం ఈ ప్రోగ్రామ్ ని ఎలా చేయాలి, ఎలా కంపైల్ అండ్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, అవుట్పుట్ ఎలా చూడాలి అనేది మనం డీటెయిల్డ్ గా ఈ యొక్క వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దాం. సో మొట్టమొదటిగా ప్రతి ఒక్కరు కూడా చూస్తున్న ప్రతి ఒక్కరికి లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి. సో లెట్ us స్టార్ట్ అవర్ సెషన్. మొదటగా మనం నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ అనేది ఓపెన్ చేయాలండి. నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ ఓపెన్ చేసిన తర్వాత అందులో మనము న్యూ ఫైల్ తీసుకోవాలి. న్యూ అనే ఫైల్ క్లిక్ చేయడం ద్వారా, లేదంటే ఎక్కడైనా న్యూ అనేది ఉంటుంది ప్లస్ సింబల్, అందులో మనం న్యూ ఫైల్ ను ఓపెన్ చేయొచ్చు. న్యూ ఫైల్ ఓపెన్ చేసిన తర్వాత సో ఇది కమెంట్స్ తో స్టార్ట్ చేయాలండి. కమెంట్స్ ఎందుకంటే దేని గురించి ప్రోగ్రామ్ అనేది కరెక్ట్ గా అర్థం అవుతుంది. సో LAB-1 ఊప్స్ అండ్ జావాలో మొదటి ప్రోగ్రామ్ నేమ్ వచ్చేసి ఫైండింగ్ బిగ్గెస్ట్ ఆఫ్ 3 నంబర్స్. బిగ్గెస్ట్ ఆఫ్ 3 నంబర్స్ యూజింగ్ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ ద్వారా. ఇక్కడ ఈ ప్రోగ్రామ్ లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్ అదేండి. ఇక్కడ మనం కమాండ్స్ ద్వారా కమాండ్ ప్రాంప్ట్ లో ఎలాగా ఎగ్జిక్యూట్ చేస్తాం అనేది ఈ ప్రోగ్రామ్. సో ఇది మనకు LAB-1 ప్రోగ్రామ్. సో ఏ జావా ప్రోగ్రామ్ అయినా మస్ట్ స్టార్ట్స్ విత్ ఇంపోర్ట్ స్టేట్మెంట్స్. ఇంపోర్ట్ java.io.star, ఇంపోర్ట్ java.lang.star, క్లాస్ biggest of 3 numbers, big of 3 నంబర్స్. సో ఇది క్లాస్. మనం ఇలాగ ఏదైనా నేమ్ ఇచ్చుకోవచ్చు. సింపుల్ గా బిగ్ అని ఇచ్చేయండి చాలు. ఓకే, ఎందుకంటే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో మనకు ల్యాబ్ లో అయితే ల్యాబ్ ప్రోగ్రామ్ లో బిగ్గెస్ట్ అని ఇచ్చారు. సో అలాగే మీరు కూడా బిగ్గెస్ట్ అని తీసుకోండి. బిగ్గెస్ట్ బిగిన్. తర్వాత మనకు టోటల్ గా 3 వేరియబుల్స్ అయితే అవసరమవుతాయి. సో ఈ వేరియబుల్స్ ని మనం డైరెక్ట్ గా ఇలాగా తీసుకుంటాం పార్స్ ఇంట్ ఆఫ్ మెథడ్స్ ద్వారా args of 0. సో ఇదే ఇక్కడ ఈ ప్రోగ్రామ్ లో ఉన్నటువంటి ప్రత్యేకత. సో మనం ఎన్నో మెథడ్స్ ఉపయోగించి ప్రోగ్రామ్ అయితే సాల్వ్ చేయొచ్చు. సో ఇక్కడ మనం యాజ్ పర్ అవర్ ల్యాబ్ ప్రోగ్రామ్ మనకి విధంగా క్యాలిక్యులేట్ చేయాలండి. int c ఈక్వల్స్ టు ఇంటీజర్ డాట్ పార్స్ ఇంట్ ఆఫ్ args of 2. సో ఇవ్వండి టోటల్ గా 3 నెంబర్స్ మనం ఇన్పుట్ ఇచ్చేటువంటి నెంబర్స్. సో తర్వాత ఇప్పుడు యాక్చువల్లీ లాజిక్ అనేది స్టార్ట్ అవుతుంది. ఏదైనా సరే మనకు ఇఫ్ కండిషన్ ద్వారానే మనం ఇక్కడ సాల్వ్ చేస్తాం. సో ఇఫ్ a గ్రేటర్ దాన్ b మరియు a గ్రేటర్ దాన్ c స్టేట్మెంట్ ట్రూ అయినప్పుడు మనకు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println of biggest number equals to ప్లస్ ఏలో ఉన్న ఏ విలువ అయితే ఉందో ఆ విలువ బిగ్గెస్ట్ నెంబర్ అనే మనకు అవుట్పుట్ వస్తుంది. సో ఒకవేళ ఈ స్టేట్మెంట్ ఫాల్స్ అయితే ఎల్స్ ఇఫ్ ఆఫ్
బి గ్రేటర్ దాన్ ఏ మరియు బి గ్రేటర్ దాన్ సి. సో ఈ కండిషన్ చెక్ చేయడం జరుగుతుంది. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్ ఆఫ్ బిగ్గెస్ట్ నంబర్ ఈక్వల్స్ టు బిలో అయితే మనం ఏదైతే వాల్యూ ఇచ్చామో ఆ నెంబర్ ఇక్కడ బిగ్గెస్ట్ గా తీసుకుంటుంది. సో ఎల్స్ ఒకవేళ ఫస్ట్ స్టేట్మెంట్ అండ్ సెకండ్ స్టేట్మెంట్ రెండు ఫాల్స్ అయితే సి ఇస్ ద బిగ్గెస్ట్. సో మళ్ళీ అగైన్ మనం ఇక్కడ కండిషన్ అనేది రాయాల్సిన అవసరం లేదు. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్ ఆఫ్ బిగ్గెస్ట్ నంబర్ ఈక్వల్స్ టు ప్లస్ సి. సిలో అయితే మనం ఏదైతే వాల్యూ ఇస్తామో అది మనకు బిగ్ నెంబర్ అవుతుంది. సో అన్నిటికంటే ముందు మనం ఇక్కడ పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ అనేది తీసుకోవాలండి. స్టాటిక్ వైడ్ మెయిన్ ఆఫ్ స్ట్రింగ్ args ఆఫ్. సో ఇది ఖచ్చితంగా మెయిన్ ఫంక్షన్ తీసుకోవాలి. పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ ఆఫ్ స్ట్రింగ్ args ఆఫ్. సో ఇది మన ప్రోగ్రామ్ బిగ్గెస్ట్ ఆఫ్ 3 నెంబర్స్ కనుక్కోవడానికి. సో ఇది సేవ్ చేయాలండి. ముందు సేవ్ చేయడానికి మనం సేవ్ బటన్ క్లిక్ చేసి ఈ డ్రైవ్ డి డ్రైవ్ ఎక్కడైనా సేవ్ చేసుకోవచ్చు, డెస్క్టాప్ మీద అయినా సరే. సో నేను ఇక్కడ డి డ్రైవ్ లో సేవ్ చేస్తున్నా అండి. ఒక న్యూ ఫోల్డర్ క్రియేట్ చేసేసి సిఎస్సి జావా ల్యాబ్ అనే పేరుతో ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేసి అందులో క్లాస్ నేమ్ ఏదైతే ఇచ్చామో బిగ్గెస్ట్ డాట్ జావా అనే నేమ్ మనం ఖచ్చితంగా ఇవ్వాలి. బిగ్గెస్ట్ డాట్ జావా. సో క్లాస్ నేమ్ ఏముందో అదే నేమ్ తోనే మనం సేవ్ చేయాల్సి ఉంటుందండి. ఇక్కడ క్లాస్ నేమ్ మనం బిగ్గెస్ట్ అని ఇచ్చాం. సో అదే నేమ్ ఇక్కడ కూడా ఇవ్వాలి. సో అది బిగ్గెస్ట్. సో ఇది బిగ్గెస్ట్ మనం బి క్యాపిటల్ లెటర్ తీసుకున్నాం, అది రూల్ అండి. సో ఈ విధంగా మనం ప్రోగ్రామ్ ని సేవ్ చేయాలి. సేవ్ చేసిన తర్వాత యూజింగ్ నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ అంటే జావా ప్రోగ్రామ్ రన్ చేయాలంటే మనం లేదా కంపైల్ అండ్ టైప్ చేయాలంటే మనకు ఒక ఎడిటర్ అనేది అవసరం. సో ఇక్కడ మనం సో మెనీ కైండ్ ఆఫ్ ఎడిటర్స్ ఉన్నాయి. మనం ఇక్కడ ఉపయోగిస్తున్నది నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్. ఇది ఫ్రీవే. ఇక్కడ మీరు ఫ్రీగా గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని ఉపయోగించుకోవచ్చు. సో దాని యొక్క లింక్, అదేవిధంగా జావా రికార్డ్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తారు. అందులో నుంచి మీరు రికార్డు కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని ఉపయోగించుకోవచ్చు. జావా రికార్డ్, ఎంటైర్ రికార్డు. సో ఇక్కడ వైవా, ఈ ప్రోగ్రామ్ నుంచి వైవా ఏం క్వశ్చన్స్ అడగచ్చు అని అంటే, సో బిగ్గెస్ట్ ఆఫ్ 3 నంబర్స్ అంటే ఇందులో మనకు ఉపయోగించే కండిషనల్ స్టేట్మెంట్ ఇఫ్ ఎల్స్ అనేది ఉపయోగిస్తాం. సో ఇది ఎల్స్ ఇఫ్ ల్యాడర్ అని అంటామండి. ఎల్స్ ఇఫ్ ల్యాడర్ అనేది ఉపయోగిస్తాం. సో అదేవిధంగా ఈ ప్రోగ్రామ్ లో ప్రత్యేకత ఏంటంటే కమాండ్ లైన్స్ ద్వారా, కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ ద్వారా మనం ఇన్పుట్ ఇవ్వడం జరుగుతుంది, అవుట్పుట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో అది ఇక్కడ ఈ ప్రోగ్రామ్ లో ఉన్నటువంటి ప్రత్యేకత. ఇక్కడ మనం ఇఫ్ స్టేట్మెంట్ యొక్క సింటాక్స్ ఇవి మీకు అడిగే అవకాశం ఉంది. సో కంపైల్ అండ్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఏం కమాండ్స్ ఉపయోగిస్తారని అడగచ్చు. సో మనం కంపైల్ చేయడానికి జావాసి అనే కమాండ్ ఉపయోగిస్తాం, ఎగ్జిక్యూట్ చేయడానికి జావా అనే కమాండ్ ని ఉపయోగిస్తాము. సో ఈ విధంగా మీరు వైవా ఈ ప్రోగ్రామ్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదేవిధంగా కామన్ గా హూ డెవలప్డ్ జావా లాంగ్వేజ్ ఇలాంటి కామన్ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఎక్కువ. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ అండ్ కంపైల్ చేసే ప్రాసెస్ చూద్దాం. సో కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయాలి. మొదటగా కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసిన తర్వాత మన ప్రోగ్రామ్ ఎక్కడైతే సేవ్ చేసామో ఆ ప్రోగ్రామ్ లొకేషన్ అనేది మనం ఓపెన్ చేయాలా. సిఎస్సి జావా ల్యాబ్ అనే దాంట్లో మనం ప్రోగ్రామ్ ని మనం ఇక్కడ సేవ్ చేసామండి. సో ప్రోగ్రామ్ ఇది ఫస్ట్ ఇయర్ లో బేసిక్ డాస్ కమాండ్స్ లో వస్తుంది, అక్కడ మీరు చూసి నేర్చుకోవచ్చు. సో ఇది ఈ విధంగా యూజింగ్ డాస్ కమాండ్స్ ద్వారా మనం ఇక్కడ ఓపెన్ చేయడం జరుగుతుంది. జావాసి అనేది కమాండ్, ఇందులో బిగ్గెస్ట్ డాట్
జావా. సో ఇదండి మనం ఇక్కడ కంపైల్ చేసాం. సో ఇక్కడ మనకు ఒక ఎర్రర్ వచ్చింది, సిస్టమ్ డాట్, అక్కడ డాట్ ఇవ్వలేదు అందుకని ఎర్రర్ వచ్చింది. సో ఇక్కడ డాట్ అనేది ఇవ్వలేదు, సో ఇది డాట్ అనేది ఇవ్వలేదు కాబట్టి ఎర్రర్ వచ్చింది. అలా మనం ఎర్రర్స్ రెక్టిఫై చేసిన తర్వాత ప్రతిసారి సేవ్ చేసి తర్వాత కంపైల్ చేయాల్సి ఉంటుంది. సో అగైన్ జావాసి బిగ్గెస్ట్ డాట్ జావా. సో ఇక్కడ మనకు సక్సెస్ఫుల్ గా కంపైల్ అయిపోయింది. సో ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయడం ఎలాగంటే జావా కమాండ్ ప్రోగ్రామ్ నేమ్ బిగ్గెస్ట్. ఇక్కడ మనం కమాండ్ లైన్ ఎంటర్ చేసి ఎంటర్ ఫస్ట్ నెంబర్, ఎంటర్ సెకండ్ నెంబర్ అట్లా అడగదు. సో ఇక్కడ మనం నంబర్స్ ఇక్కడే ఇచ్చేయాలండి. సో ఏలోకి 12 అనే నెంబర్ ఇస్తున్నాను, బిలోకి 56 అనే నెంబర్ ఇస్తున్నాను, సిలోకి 79 అనే నెంబర్ ఇస్తున్నాను. సో ఇందులో మనకు బిగ్గెస్ట్ నెంబర్ సి, అదే అవుట్పుట్ వస్తుంది చూద్దాం. సో బిగ్గెస్ట్ నెంబర్ ఈక్వల్స్ టు 79. సిలో వేరియబుల్లో ఏమైతే వేరే నెంబర్ ఉందో అది ఇక్కడ మనకు అవుట్పుట్లో జనరేట్ అయింది. సో అది బాగా గమనించగలరు. సో ఈ ఎగ్జిక్యూషన్ అనేది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. సో అది విధంగా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో కూడా జావా ప్రోగ్రామ్స్ 1 by 1 అనేది లేదా 1-2 ప్రోగ్రామ్స్ ఒకేసారి రికార్డ్ చేసి చేయడం జరుగుతుంది. సో వన్ ఆఫ్ ద సబ్స్క్రైబర్ కూడా అడిగారు కాబట్టి, సబ్స్క్రైబర్స్ చాలా మంది ఒకరని కాదండి, చాలా మంది అడిగారు. అదేవిధంగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పమని అడుగుతున్నారు. అదేవిధంగా బ్రిడ్జ్ కోర్సు ప్రీవియస్ పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అని అడుగుతున్నారు. సో